నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన జగన్ గురూజీ. ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉండడం కోసం చక్కటి ఆయుర్వేద రహస్యాలు మనందరితో షేర్ చేసుకుంటుంటారు కదా గురూజీ. మరి ఈ రోజు కూడా చక్కటి సూత్రాలు గురువు గారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే గురూజీ. నమస్తే అమ్మా. గురూజీ, అయితే ఆడవాళ్ళకి సంబంధించి 4 ఫ్లవర్స్ దానికి అంటే వాళ్ళ ఆరోగ్యం పరిపూర్ణంగా రక్షించుకోవడానికి ఆ 4 ఫ్లవర్స్ సీక్రెట్స్ మా అందరితో షేర్ చేసుకుంటున్నారు. మరి అందులో 3 ఫ్లవర్స్ ఆల్రెడీ చెప్పేశారు. మరి 4వ ఫ్లవర్ ఏంటి, అది ఏ విధంగా ఉపయోగపడుతుంది ఆడవాళ్ళకి? ఓకే, మనం గతంలో చెప్పిన ఎన్నో ఎపిసోడ్స్లో ఫ్లవర్స్లో చాలా మంది స్త్రీలకు చాలా సులువుగా అందేటువంటి మార్గంలో సంపూర్ణ ఆరోగ్యం, ముఖ్యంగా స్త్రీల వ్యక్తిగత ఆరోగ్యం పట్ల మనం శ్రద్ధ పెడుతున్నాం. అయితే ఇందులో చాలా భాగాలు ఉన్నాయమ్మా. ముఖ్యంగా కొన్ని సెక్టార్స్లో అంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉందనుకోమా, కొన్ని జాగ్రత్తలు ఉండాలి. అలానే ఒబిసిటీ ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు ఉండాలి. ప్రతి సమస్యకి ఈ రెమెడీసే అని కాదు, వీటిలో ప్రధానంగా ఉపయోగపడే ఫ్లవర్స్ అని చెప్తున్నాం మనం. అయితే 4వ ఫ్లవర్ కూడా దాదాపుగా ఇళ్లలో ఉంటుంది, ఊర్లలో ఉంటుంది, బట్ చాలామంది తెలియదు అది. దట్ ఈస్ కాల్డ్ బనానా ఫ్లవర్. అరటి చెట్టు పువ్వు అంటారు. గోదావరి జిల్లా వాళ్ళు, బ్రాహ్మణోత్తములు ఎక్కువగా ఈ అరటి పువ్వు లేదా అరటి దూట కూరలు చేస్తూ ఉంటారు. మాకు ఆశ్రమాల్లో కూడా అరటి దూట వడలు, అరటి దూట అంటే స్టెమ్, బనానా స్టెమ్, వీటితో చాలా చేస్తారు. అరటి పువ్వు చక్కగా అట్లా బ్రౌన్గా డిప్పలు ఉంటాయి, ఒక పెద్ద పువ్వు వస్తుంది. ఇప్పటికి కూడా మనకి రైతు బజార్లలో అక్కడ అరటి స్టెమ్, అరటి పువ్వు అని అమ్ముతుంటారు. కార్తీక మాసంలో దీపాలు కూడా చేస్తారు. అలాంటి అరటి పువ్వు ప్రధానంగా అండ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. అవునా? ఋతువులు, అండాలు అంటే ఋతువులే, ఋతువుల యొక్క క్రమస్థితిని నియంత్రిస్తుంది. అంటే ఈ యొక్క పువ్వుని తెచ్చి సన్నగా కట్ చేసి రైతాగా తినచ్చు, లేదా కూరగా తినచ్చు. ఓకే, అరటి పువ్వు వేరు, అరటి డిప్పలు వేరు. డిప్పలు వేరు. మనం కార్తీక మాసంలో చేసేది డిప్పలు. అదే అరటి దూట అంటే అరటి స్టెమ్ యొక్క లేయర్స్, అది మీరు చెప్పి. అందుకే మేము మా ఆశ్రమంలో చేస్తాం. అరటి దూట తెచ్చి సన్నగా ఇట్లా కోసి సన్నటి ఉల్లిపాయ ముక్క సైజులో కోస్తాం. పచ్చినపప్పు, పెసరపప్పు నానబెట్టి ఒక క్రష్ చేసిన పేస్ట్లో ఇవన్నీ కలిపి వాటిని మేము వడలుగా వేసి పెడతాం. అరటి దూట వడలు అంటారు, అరటి పువ్వు వడలు అంటారు. మనం ఉల్లిపాయ, క్యాబేజీ ఎట్లేస్తాం, ఎట్లేస్తాం. ముఖ్యంగా స్త్రీలు ఈ పెసరపప్పు పునుగులు అనేస్తారు. వాటితో పాటు ఈ అరటి దూట పువ్వులు, అరటి స్టెమ్ము వేసి గనక చేసుకోగలిగితే సూపర్. ఇంకోటి ఉందమ్మా ఇక్కడ, అసలు ఆడవాళ్ళకి తెలియని రహస్యం. గర్భసంచి సమస్యలే కాదు, స్త్రీ యొక్క సంపూర్ణ ఆరోగ్య విషయాల్లో ఉపయోగపడేటువంటి రైతా ఒకటి జోత ఈరోజు దీంట్లో. అరటి స్టెమ్ సన్న కట్ చేయాలి, బూడిద గుమ్మడికాయ తురుము చేయాలి. ఉదాహరణకు 4 స్పూన్లు అరటి దూట పువ్వులు, అరటి దూట ముక్కలు, 2 లేదా 3 స్పూన్లు బూడిద గుమ్మడికాయ తురుము, ఒక 100 ml పెరుగులో కలిపి తినగలిగితే వైట్ డిశ్చార్జ్ కంట్రోల్ అవుతుంది, గ్యారంటీ. ఇంకో మాట కూడా చెబుతా, ఇంకా గ్యారంటీ చెప్పాలంటే అలోవెరా జ్యూసు ఒక 10 ml అంటే 2 స్పూన్లు, పెరుగు 100 ml, అరటి దూట పువ్వులు ఒక 3-4 స్పూన్లు, బూడిద గుమ్మడికాయ తురుము 3 స్పూన్లు కలిపి తినమనండి. వైట్ డిశ్చార్జ్ వితిన్ 48 అవర్స్లో లేదా ఒక పీరియడ్లో, ఒక మంత్లో క్లియర్ అయిపోతుంది. అంత అద్భుతమైందండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అరటి దూట, అరటి పువ్వు, అలోవెరా, ఈ 3 కాంబినేషన్ లేదా ఎనీ 1 ఆర్ ఎనీ 2 పెరుగుతో కలిసినాయి అంటే దాని లక్షణం వైట్ డిశ్చార్జ్ కంట్రోల్ అవుతుంది. అందుకే అరటి పువ్వు అండోత్పత్తిని చేస్తుంది. ఇంకోటండి, అరటి దూటని ఒక కప్పు నీళ్ళలో వేసి పసుపు వేసి మరిగించి ఆ కషాయం తాగితేమ్మా గర్భసంచి లోపలున్న మాయా నిలవ లేదా గడ్డలుగా ఉన్న పీసీఓడీలు కానీ బ్లడ్ క్లాట్స్లు కానీ బయటికి బ్లో అవుతాయండి. అంత గొప్పదండి పసుపు, అరటి దూట కషాయం ఇది బాగా పనిచేస్తుంది. అంటే అరటి పువ్వుని ఆహారముగా, ఔషధంగా చాలామంది తెలియదు. కొన్ని వర్ణాల్లో, కొన్ని కుటుంబాల్లో దాన్ని ఆహారంగా తింటారు, కొన్ని ప్రాంతాల్లో. కానీ వాళ్ళు చదువుతున్న పల్లెటూరు వాళ్ళనండి, టౌన్లో వాళ్ళనండి, స్త్రీలు ముఖ్యంగా మీ ఋతుక్రమంలో వచ్చే అండోత్పత్తిని, ఋతు ప్రక్రియని, మరియు గర్భసంచిలో ఉత్పన్నమయ్యే పీరియడ్స్ అప్పుడు, వైట్ డిశ్చార్జ్ అప్పుడు కానీ పెరుగుతో అరటి దూట, అరటి పువ్వు కానీ, ఇంకా ఇందాక చెప్పినట్టు దూట,
అల్లోవీరా, బుడిద గుమ్మడికాయ, పెరుగు కలిపి కనుక రైతా తినగలిగితే రోజు సాయంత్రం 10 రోజుల్లో వాళ్ళకి ఈ గర్భసంచి సమస్యలు ఇప్పుడు చెప్పినవన్నీ మాయమైపోతాయి. అంత గొప్పది ఈ యొక్క అరటి దూట, అరటి పువ్వు కూడా. అందుకే మనం గతంలో 3 ఎపిసోడ్స్లో 3 పువ్వులు చెప్పాం. 1 తల్లి మందార పువ్వు, 2 తల్లి గోంగూర పువ్వు, 3 తల్లి మనం చెప్పిన దాంట్లో లోటస్ కలువ పువ్వు, 4వది ఇవాళ చెప్పాం అరటి పువ్వు. ఈ 4 పువ్వులు ప్రకృతి మాత స్త్రీ యొక్క సౌందర్యానికి, స్త్రీ యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థకి, స్త్రీ యొక్క ఋతు సమస్యలకి, ఎన్నో రకాల ఇతరితర ఆరోగ్యాలు ఉన్నా లేకున్నా వీటిని ఆహారంలో భాగంగా చేర్చుకోగలిగితే వారి యొక్క జీవన యానం, ముఖ్యంగా అమ్మ ఇవాళ చాలా మందిని చూస్తున్న 40-45 కల్లా పీరియడ్స్ ఎండిపోతున్నాయి. అది చాలా అన్బ్యాలెన్స్, మంచిది కాదు. సో తొందరగా పీరియడ్స్ అయిపోతుందని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అది వాళ్ళకి తెలియదు. తర్వాత వచ్చే మోకాళ్ళ నొప్పులు, అరికాళ్ళ నొప్పులు మంటలు. వీటికి మనం రాబోయే ఎపిసోడ్స్లో ముందుగానే ఆగిపోయిన పీరియడ్స్కి లేదా ఎండుకుపోయిన పీరియడ్స్కి తదుపరి వచ్చేటువంటి సమస్యలకు జాగ్రత్తలు ఏమిటి అనే ఒక అద్భుతమైనటువంటి విషయాలను మనం రాబో రోజుల్లో, రాబో ఎపిసోడ్లో విపులంగా విశదీకరించి ఎంత బాగా ఒలిచి అట్టి పండులాగా వాళ్ళ చేతుల్లో పెట్టే ప్రయత్నం చేద్దాం. కానీ అమ్మ వీటన్నిటికంటే ముఖ్యమైనది శారీరక వ్యాయామం స్త్రీలకు తగ్గింది. పోనీ వాళ్ళ పూర్వంలో అత్తల్లాగా వ్యాయామం చేపిద్దామంటే పనులు లేవు. నీళ్లు తోడక్కర్లా, పిండి రుబ్బక్కర్లా, బట్టలు తొక్కక్కర్లా, కుక్కర్ అంటే అన్నం వండడానికి పొయ్యిలు ముట్టించక్కర్లా. అది మంచిదో అభివృద్ధో నాకు తెలియదు కానీ తల్లి, స్త్రీలందరూ ఏమనుకోకుండా తల్లి, స్త్రీ మెచ్యూరిటీ ఏజ్ ఎర్లీ దెన్ మెన్, అంటే మగవాళ్ళ కంటే మెచ్యూరిటీ ఎక్కువ అంటారు. అంటే అర్థం మెంటల్గానే కాదు, హార్మోనల్ వైజ్ కూడా. అందుకే చిన్నదైన ఆడదానికి వయసులో పెద్దన్న మగవాడికే పెళ్ళి అనే సాంప్రదాయం వచ్చింది తప్ప వేరే లేదు. మానసిక అవగాహన కానీ, శారీరక పరిస్థితులు కానీ, హార్మోనల్ పరిస్థితులు కానీ, ఇటువంటి ఎర్లియర్ హార్మోనల్ బ్యాలెన్స్ అవ్వాలంటే శారీరక శ్రమ ఉండాలి. మరి అది లేదు ఇవాళ. ఒకప్పుడు చదువుకోవడానికి చాలా దూరం పోయేవాళ్ళు ఆడపిల్లలు కూడా సైకిల్ దొక్కి, ఇవాళ తొక్కడానికి కుదరదు. మరి ఏం చేద్దాం? మంచి యోగా, మంచి వ్యాయామం, మంచి ప్రాణాయామాలు, మంచి ఆటలు, మంచిగా మన శరీరాన్ని పుష్టిగా హార్మోన్స్ను కూడా యాక్టివ్ చేసేటువంటి ప్రక్రియలతో కూడుకున్న విధమైన యోగా తరగతులు మనం సుమన్ టీవీ వారి యొక్క ఆధ్వర్యంలో, నా యొక్క సమక్షంలో జరగబోయేటువంటి తరగతులు రాబో రోజుల్లో, ముఖ్యంగా నేను అనుకుంటున్న మార్చి 6 నుంచి 16 ఒక బ్యాచ్, మార్చి 21 నుంచి 31 వరకు ఒక బ్యాచ్. ముఖ్యంగా స్త్రీలే కాదు, పురుషులే కాదు, మరి సెలవులు వస్తున్నాయి, ఆడపిల్లల ఎగ్జామ్స్ అయిపోతున్నాయి, వాళ్ళను కూడా ఈ తరగతిలో కూర్చోబెట్టుకుని ఇంటర్మీడియట్కి వచ్చిన ఆడపిల్లలకి సవ్యమైన ఆహారం కూడా మీరు పెట్టట్లా. రాబో రోజుల్లో పిల్లలు అంటే వాళ్ళ యొక్క సంసార విషయాలు, సంతానోత్పత్తి విషయాలు మీరు లక్షలు కుమ్మరించాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. అందుకే భవిష్యత్తులో మీ ఆడపిల్లలకి ఏం పెట్టాలి, ఉన్న ఆడపిల్లలు ఏం తినాలి, మీరేం తినాలి, ఇటువంటివి ఏ యోగా చేయాలి, ఏ ఆసనాలు చేయాలి, ఏ ప్రాణాయామాలు చేయాలి, ఏ ప్రక్రియలు చేయాలి, వీటన్నిటితో సంసిద్ధున్నాయి మీ ముందుకు త్వరలో వస్తున్న ఆ తరగతులకు కూడా ఇంటిల్లిపాదికి అందరూ రోజు జగన్ గురూజీ యోగా తరగతులు కూర్చుంటారని ఆకాంక్షిస్తూ సెలవు. జై గురుదేవ్. చాలా 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 సంతోషం గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఎస్, చూసారు కదండి, మరి ఆడవాళ్ళ సమస్యలకు సంబంధించి చక్కటి పరిష్కార మార్గాలు గురువు గారు అందించారు కదా. మరి అదే విధంగా ఆన్లైన్ క్లాసెస్ కి సంబంధించి కూడా డేట్స్ అనౌన్స్ చేసేసారు. మరి డీటెయిల్స్ కోసం, పూర్తి వివరాల కోసం క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్తే.